వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. బుడమేరు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి స్పందించారు. బుడమేరు మొత్తం ఆక్రమించారని పవన్ అంటున్నారని, కానీ పవన్ ముందు చంద్రబాబు నివాసంపై నిర్ణయం తీసుకోవాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నివాసం బఫర్ జోన్లో ఉందని, చంద్రబాబును కరకట్ట నివాసం నుంచి ఖాళీ చేసి పంపించాలని పవన్ కు సవాల్ విసిరారు. బఫర్ జోన్లో ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూల్చివేసి శబాష్ అనిపించుకోవాలని కామెంట్స్ చేశారు. చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు వచ్చాయని, కానీ జగన్ వల్లే వరదలు వచ్చాయన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరదలు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని అంబటి రాంబాబు నిలదీశారు. చంద్రబాబు నివాసం నీట మునగడంతో పవన్ కు వరదలు గుర్తొచ్చాయని, జగన్ విజయవాడ వచ్చాక గానీ పవన్ లో చలనం రాలేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారని చెప్తున్నారు. దిస్ వన్ ఫోటోగ్రాఫ్ విల్ టెల్ us how drones could elevate the suffering of flood victims by dropping the essential needs to their hands. We have to appreciate Honorable CM Nara Chandrababu Garu for finding innovative ways to help out people in distress. This is a lot to learn from you, sir. And better. And నేను మనం చేస్తున్నా అవతల ఒక మహిళ డ్రోన్ నుంచి ప్యాకెట్ తీసుకుంటుండే, ఇది కల్పితం. దాన్ని ఏమన్నారు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది. దీన్ని సర్క్యులేట్. చంద్రబాబు అంతా ఇంతే, ఆయన జీవితం అంతా ఇంతే. ఏదో విధంగా పవర్ కోసం చెయ్యని పనుల్ని చేసిన పనులుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాయడం. సరే, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిందంటే వాళ్ళు ఏదో ఆయన లబ్ధి పొందుతున్నారు అనుకో. నీ వల్ల లబ్ధి పొందింది చంద్రబాబు నాయుడు. మీరెందుకు దీని గురించి శభాషణ రాశారు నాకు అర్థం కాలేదు. రాస్తే రాశారు, తర్వాత ఉందేమని చూసాం, లేదు డిలీట్ అయిపోయింది అంటున్నారు. నిజమో కాదు మనకు తెలియదు, చూసుకోమని చెప్పారు. బహుశా ఆయనకే ఎవరో చెప్పుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత పోడాల్సిన అవసరం లేదు, తీసుకోమంటే తీసేసుకున్నట్టు ఉన్నాను. సో నేను అనేది అంటే ఇది మాత్రం, ఇది కూడా మరి ఈ రెండోది కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చిందో నిజంగా వచ్చిందో నాకు తెలియదు. నిజంగానే అయి ఉంటుంది. ఇది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇచ్చి ఈ రకంగా ప్రచారం చేసి మొన్న మీడియా సందర్భంలో కూడా ఆయన చూపించారు. ఇలా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మీద మాత్రమే తన పరిపాలన చేసే వ్యక్తి తప్ప నిజంగా హృదయం కరిగి ఎఫిషియన్సీతో పని చేసే వ్యక్తి కాదు అనేది నిర్వివాదాంశం. కాదు ఇన్నిసార్లు చెప్పినా ఆయనకున్న పత్రికలు ఆయన ఏదో అద్భుతం అమోఘం అని, హుదూద్ తుఫాన్లో అద్భుతంగా చేశారు, లేదా గోదావరి పుష్కరాల్లో కూడా అద్భుతంగా చేశారు. దాని గురించి రాయరు. అప్పుడు ఎంతమంది చనిపోయింది? 32 మంది, 29 మంది చచ్చిపోయారు. అప్పుడు దాని అద్భుతం విజన్ అంటారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే నది ఒడ్డున నిర్మాణంలో నివసించడం ఆయన విజన్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారని చెప్తున్నారు. దిస్ వన్ ఫోటోగ్రాఫ్ విల్ టెల్ us how drones could elevate the suffering